హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తమిళాంధ్ర పున్ను. ఈరోజు వ్లాగ్లో ఏం చూపించబోతున్నాను అంటే, నిన్న వీడియోలో మీరు చూసారు కదా, గార్డెన్ మొత్తం ఆకులు అన్నీ ఉండి క్లమ్సీగా పిచ్చి పిచ్చిగా ఉంది కదా, అందుకోసం గార్డెన్ క్లీన్ చేద్దామని చెప్పి అనుకున్నాను. సో ఈరోజు మనకి గార్డెన్ క్లీన్ చేయడానికి ఆ అమ్మ కనిపిస్తున్నారు కదా, తను ఎప్పుడూ వస్తారు. ఆమెనే గార్డెన్ క్లీన్ చేస్తారు. నేనేమి పక్కనే ఉండి చెప్పనవసరం లేదు. ఈరోజు అయితే తనతో పాటు నేను కూడా కొన్ని పనులు చేద్దామని చెప్పి గార్డెన్లోకి వచ్చాను. యూజువల్గా అయితే వన్స్ ఇన్ 2 months ఆర్ వన్స్ ఇన్ 3 months ఈమె వస్తారు, వచ్చి క్లీన్ చేసేస్తారు. అసలు మొత్తం ఒక్కసారి క్లీన్ చేశారంటే నెక్స్ట్ 3 months వరకు తిరిగి చూడని అవసరం లేదు, అంత నీట్గా క్లీన్ చేస్తారు. సో అందుకోసం ఈరోజు అయితే గార్డెన్ క్లీనింగ్ జరుగుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 10 o'clock అవుతుంది. యాక్చువల్గా ఈవిడైతే మార్నింగ్ 8 o'clockకే వచ్చేసారు. వచ్చి తన పని స్టార్ట్ చేసేసారు. నేను బయటకు వచ్చేసరికి గార్డెన్ క్లీన్ చేస్తున్నారు. సో నేను ఇంకా స్పెషల్గా నన్నేమీ అడగరు కూడా, తను వచ్చి తనే క్లీన్ చేసేసుకుంటారు. సో ఇక్కడైతే ఈ మిరపకాయలు, క్యాప్సికమ్ ఇవన్నీ నేను సీడ్స్ వేసాను, అవి నార్లు వచ్చాయి. సో వాటిని అలాగే టబ్లో ఉంచేస్తే ఇంకా వాటికి ప్లేస్ ఉండదు కదా అన్నీ ఒక దగ్గర, అందుకోసం అని చెప్పి నేలలో వేస్తున్నాను అన్నమాట. సో ఆమెనే అడ్వైస్ చేశారు, అన్నీ ఒక దగ్గర ఉంటే సరిగ్గా పెరగవు అని చెప్పేసి, అందుకోసం అని చెప్పి టబ్లో ఉన్న చిన్న చిన్న మొక్కలన్నీ తీసి వేరు ప్లేసెస్లో వేస్తున్నామన్నమాట. ఇంకా ఈమె కోసం చెప్పాలంటే, ఈమె పేరు కలియమ్మ. ఈవిడ ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో నా మ్యారేజ్కి ముందు నుంచి తనే గార్డెన్కి వచ్చి క్లీన్ చేసేవారంట. సో ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. ఆమెది వచ్చి వేరే ఊరు ఎక్కడో, ఇక్కడికి పని కోసం వస్తారు. మండే నుంచి సాటర్డే వరకు అసలు పనికి వెళ్తారు. సండే మాత్రం తనకి ఫ్రీ ఉంటుంది కదా, అప్పుడు కూడా రెస్ట్ తీసుకోకుండా ఇలా పనులు ఏవైనా ఉంటే వచ్చి చేస్తూ ఉంటారన్నమాట. సో అది చాలా గ్రేట్ కదా, అసలు రెస్టే తీసుకోరు. అసలు ఎనర్జీ అంతా ఎక్కడి నుంచి వస్తుందో నాకు అసలు అర్థం కావట్లేదు. నేను చెప్తుంటాను సరే రెస్ట్ తీసుకోండి అని చెప్పినా సరే మొత్తం పని అయినంత వరకు తను అసలు రెస్టే తీసుకోరు. ఇక్కడ వచ్చేసి ఈ మొక్కలు ఉన్నాయి కదా, ఇవి డెకరేషన్కి కోసం అని చెప్పి పెట్టిన మొక్కలు. ఇవి చాలా కొన్నిసార్లు ఎండ అయితే చాలా ఎక్కువ వస్తుంది, నైట్ టైం వర్షం పడుతుంది 2-3 రోజుల నుంచి. కానీ అంతకు ముందంతా ఎండ ఎక్కువగా ఉండేది కదా, అందుకోసం ఆకులన్నీ చాలా డ్రై అయిపోయాయి. సో అందుకోసం ఆ డ్రై ఆకులన్నిటినీ నేను తీసేసాను అన్నమాట. అవన్నీ తీసిన తర్వాత మొక్క చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది కదా. అసలు చాలా రోజుల నుంచి నిజంగా చెప్పాలంటే గార్డెన్ అసలు నేను పట్టించుకోలేదు, అందుకోసమే ఇలా తయారైంది. వాటర్ కూడా నేను సరిగ్గా పోయడం మానేశాను వేరే పనులు ఉండడం వలన. సో ఇక్కడైతే ఈ పాట్ ఉంది కదా, ఈ పాట్లో ఇంకా ఒక మొక్క ఏదో ఉండేది, కానీ అది డ్రై అయిపోయింది, చాలా రోజులు అది ఉండేదన్నమాట. సో అందుకోసం అది తీసేసాను. ఇక్కడ మనీ ప్లాంట్ అయితే చాలా బాగా పెరుగుతూనే వచ్చింది, కానీ ఎండల వలన చాలా డ్రై అయిపోయింది. దాన్ని ఎండ ఉన్న ప్లేస్లో ఉంచకూడదు అంట. సో ఎలాగో ఎండాకాలం అయిపోతుంది కదా, అందుకోసం అని చెప్పేసి ఏదైతే చాలా డ్రై అయిపోయాయో అవన్నీ నేను కట్ చేసేసాను, మళ్ళీ పెరుగుతుంది కదా అని చెప్పేసి. సో వాటిని కట్ చేసేసి పక్కన పెట్టేశాను. ఇక్కడ కూడా ఇంకొక టబ్బు మనకి ఖాళీ అయింది కదా 2. సో వాటిలో చిన్నగా పెడుతున్నాను అన్నమాట, ఒక 2-3 పెడుతున్నాను. ఎక్కడొస్తే అది మనం చూసుకోవచ్చు తర్వాత, అది నీడలో ఉన్న ప్రదేశంలో పెట్టేశాను వాటిని. ఇంకా ఈ కోళ్ళు అయితే చాలా హ్యాపీ, అసలు ఈ ఆకులు అవన్నీ తీయడం వలన చాలా హ్యాపీగా అసలు తింటున్నాయి. ఇవి ఎక్కడుంటే అక్కడే ఉంటున్నాయి, మనుషులు ఉన్న దగ్గరే ఉంటున్నాయి ఇవి అసలు. సో చాలా బాగుంది కదా ఇలా పెట్స్ని పెంచడం. నాకు ఇదే ఫస్ట్ టైం, కానీ నాకు చాలా బాగా అనిపిస్తుంది. నేను కూడా ప్రాపర్గా కేర్ తీసుకోగలుగుతున్నాను వీటికి. ఇక్కడ ఈ కలియమ్మ ఏం చెప్తున్నారంటే, నేను యాక్చువల్గా నిన్న వీడియోలో చూసుంటే ఈ కోళ్ళని నేను నైట్ ఆ టబ్లో పెట్టి మీదన బుట్ట పెడుతున్నాను అన్నమాట. కానీ ఈమె ఏమి చెప్తున్నారంటే, టబ్లో డైరెక్ట్గా పెట్టొద్దు, ఈ గోనె సంచి ఉంటుంది కదా అందులో కొంచెం మట్టి వేసి ఆ టబ్లో వేసి అప్పుడు కోళ్ళను వేయమని చెప్తున్నారు. అదే నేను వింటున్నాను అన్నమాట. సో ఈరోజు నుంచి నేను అదే చేశాను, అలాగే తను చెప్పినట్టుగానే. ఇంకా మనకి ఇక్కడ కొన్ని పాట్స్ అవన్నీ కొంచెం ఇన్అప్రోప్రియేట్గా ఉన్నాయి, అందుకోసం అని చెప్పి వాటిని అన్నిటినీ ఒక లైన్లో పెడితే మనం నడవడానికి వెళ్ళి రావడానికి అది దారి బాగుంటుంది కదా అని చెప్పి వాటిని అరేంజ్ చేసుకుంటూ వస్తున్నాము.
గార్డెన్ క్లీనింగ్ అయితే నీట్గా అయిపోయింది. ఇదిగోండి, ఇవన్నీ నేను డ్రైగా ఉన్న ఆకులన్నీ తీసేసాను కదా, అవి నీట్గా ఉన్నాయి ఇప్పుడు మొక్కలు. ఇక్కడ నేను మనీ ప్లాంట్ చిన్న మొక్క ఉంచాను కదా, మన కోళ్ళు వచ్చి వాటిని తినేసాయి. పర్వాలేదు, ఏం కాదు, వస్తే వచ్చింది, లేకపోతే లేదు, పర్వాలేదు, వాటిని మనం రెస్ట్రిక్ట్ చేయలేం కదా, సో ఇట్స్ ఓకే. ఇంకా ఇది కూడా డ్రై లీవ్స్ అన్నీ తీసేయడం వలన గ్రీన్గా చాలా బాగుంది ఇప్పుడు చూడడానికి ఆ మొక్క కూడా. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అన్నమాట. ఆ రోజు క్లీనింగ్ అంతా అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత ఇంకా నేను ఇంకా షూట్ చేయలేదు. చూడండి, ఆకులన్నీ అసలు ఒక్కటి కూడా లేకుండా నీట్గా క్లీన్ చేసేసారు. తర్వాత అది మార్నింగ్ నేను వెజిటేబుల్స్ వాష్ చేశాను కదా, ఆ వాటర్ అంతా వేయడం వలన ఆ వైట్గా వెల్లుల్లి తొక్కలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఈరోజు ఈవినింగ్, నిన్న ఆల్రెడీ కొంచెం గోరింటాకు తీసి ఎడమ చేతికి పెట్టుకున్నాను. నాకు గోరింటాకు పెట్టుకోవాలంటే 2 చేతులకి పెట్టుకుంటేనే నాకు నచ్చుతుంది. అందుకోసమని చెప్పేసి ఈ కుడి చేతికి ఈరోజు పెట్టుకుందామని చెప్పేసి నేను గోరింటాకు తీస్తున్నాను అన్నమాట. నిన్న ఆల్రెడీ ఒక చేతికి పెట్టేసుకున్నాను. సేమ్ డే 2 చేతులకి నేను పెట్టుకోలేను కదా, అందుకోసం ఈరోజు కుడి చేతికి పెట్టుకోవడానికి గోరింటాకు అయితే కలెక్ట్ చేస్తున్నాను. మన చెట్టు గోరింటాకు అయితే చాలా బాగా పండుతుంది. సో యాక్చువల్గా నేను బ్లెస్డ్ అనే చెప్పుకోవాలి. ఎందుకు అంటే నాకు మెహందీ అస్సలు నచ్చదు అంటే ఫస్ట్ 2 days బాగుంటుంది, తర్వాత రోజు నుంచి అది పీల్ అయిపోయి ఒక వేరేగా కనిపిస్తుంది కదా, అలర్జీ లాగా కనిపిస్తుంది. అందుకే నాకు అది నచ్చదు. నేను ఎక్కువ గోరింటాకే ప్రిఫర్ చేస్తాను. ఇంకా లక్కీలీ మన దగ్గరే మన ఇంట్లోనే ఉంది కాబట్టి ఇంక ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు. మొన్ననే ఒక 3 months బ్యాక్ పెట్టుకున్నాను కదా, అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు పెట్టుకున్నాం మేము అందరం కలిసి. మళ్ళీ ఇప్పుడు పెట్టుకుంటున్నాను. సో ఇంతేనండి వీడియో. ఇప్పటికీ వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. బాయ్, టేక్ కేర్.